Hi guys, good afternoon to everyone. ఈరోజు సోమవారం జూలై 28, 2025. ఈరోజు మన జర్నీ 19714 కర్నూలు సిటీ నుండి జైపూర్ వరకు ఎండ్ టు ఎండ్ జర్నీ ఉండబోతుంది ఈ ఎల్హెచ్బి ఎక్స్ప్రెస్లో. కర్నూలు సిటీ నుండి అప్ టు జైపూర్ వరకు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 1977 kilometers and total traveling time 38 hours and 25 minutes with 33 halts. And ఈ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది డైలీ సర్వీస్ కాదండి, వీక్లీ ఎక్స్ప్రెస్ అన్నమాట. అంటే ప్రతి మండే కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుండి 4 గంటల 20 నిమిషాలు డిపార్చర్ తీసుకొని మరుసటి రోజు కాదు, ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల 45 నిమిషాలకు జైపూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. మన ఈ 22 కోచెస్ గల నార్త్ వెస్టర్న్ రైల్వే సంబంధించినటువంటి ఎల్హెచ్బి ఎక్స్ప్రెస్ రేక్ అన్నమాట. మన బర్త్ కన్ఫర్మేషన్ వచ్చేసి S5లో 34 మిడిల్ బర్త్ రావడం జరిగింది. అటు పైన కాదు, ఇటు కింద కాదు. బట్ ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే మిడిల్ బర్త్ ఉంటుందో అది చాలా సేఫ్టీ అన్నమాట. ఛార్జింగ్ పెట్టుకునేదానికి 2 టైర్స్ 3 టైర్స్ పర్లేదు. కానీ బట్ ఏవైతే ఇవి స్లీపర్స్ చూస్తారు కదా కోచెస్, ఇవన్నీ నార్త్ వెస్టర్న్ సంబంధించినవే అయినప్పటికీ కూడా చాలా ఓల్డ్. చూడండి ఎంత నా కోచ్ వచ్చేసి S5 చూడండి ఎంత చాలా ఓల్డ్ అంటే ఓల్డ్. ఎంత లాంగ్ జర్నీ చేసినప్పటికీ ట్రైన్లో ఏదో ఒక చోట మాత్రమే లోకో రివర్సల్ అండ్ రేక్ రివర్సల్ ఉంటుంది. మార్నింగ్ కడప నుండి ఇక్కడికి వచ్చాము కదా, సో క్లైమేట్ మాత్రం అక్కడ బాగుంది అండ్ ఇక్కడ కూడా చాలా బాగుందండి. ఎండ అనేది ఏం లేదు, క్లైమేట్ చాలా సెక్సీగా అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది జర్నీ చేసేందుకు. యాక్చువల్లీ 4 గంటల 20 నిమిషాలకు డిపార్చర్ తీసుకోవాలి మన జైపూర్ ఎక్స్ప్రెస్. అటువంటిది 4 గంటల 22 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు హాంకింగ్ చేస్తున్నది. ఇప్పుడు ట్రైన్ మూవ్ అవుతుంది. 4 గంటల 22 నిమిషాలకు మూవ్ అవుతుంది చూడండి. 4 గంటల 22 నిమిషాలకు మూవ్ అవుతుంది. సరే बे ट्रेन रनिंग हुआ बे ट्रेन में चलो అండ్ ఈ ట్రైన్ మొత్తం ప్యాంట్రీ కార్, ఆన్ బోర్డ్ క్యాటరింగ్, అలాగే ఏ క్యాటరింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ యొక్క ఇనాగ్రల్ రన్ వచ్చేసి మండే మే 27, 2013 జరిగింది. అండ్ ఈ ట్రైన్ జైపూర్ నుండి సికింద్రాబాద్ వరకు నడిచేది మొన్నటి వరకు. బట్ ఆ తర్వాత వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ నుండి కొద్దిగా అంటే కర్నూలు సిటీ వరకు పొడిగించడం జరిగింది. అండ్ 19714 కర్నూలు సిటీ జైపూర్ ఎక్స్ప్రెస్ కోచ్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో జనరల్స్ 4 ఉంటాయి. అంటే ఫ్రంట్లో 2 అండ్ బ్యాక్ వచ్చేసి 2. అదేవిధంగా స్లీపర్స్ 5 ఉంటాయి. అలాగే వచ్చేసి 3 టైర్స్ వచ్చేసి 5 ఉంటాయి. అలాగే 3 టైర్స్ ఎకానమీ 1 ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీ 2 ఉంటాయి. అలాగే ఫస్ట్ ఏసీ 1 ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ సెక్షన్లో ఏదైతే మనం అప్ జైపూర్ వరకు ఈ 19714 ట్రైన్ ఉందో ఇది ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, పూర్తిగా 4 సెక్షన్లో. ఫస్ట్ వచ్చేసి పూర్ణ, తర్వాత వచ్చేసి అకోలా జంక్షన్, తర్వాత వచ్చేసి నగడా జంక్షన్, ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి సావయి మధుపూర్ జంక్షన్. బాత్రూమ్ మాత్రం అసలు క్లీన్ చేయలేదు. ఎలా అయితే జైపూర్ నుండి వచ్చిందో అలాగే ఉందన్నమాట. లోపల ఎటువంటి క్లీన్ అనేది చేయలేదు.
S5 కోచ్ చాలా ఓల్డ్ ఉన్నప్పటికీ, పరిశుభ్రతగా లేకుండా ఉండినప్పటికీ, మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో బోర్డింగ్ అయిన ఆల్ మన తెలుగు ప్యాసింజర్స్ చాలా మంచివాళ్ళు. వాళ్ళతో నేను అలాగే ఉన్నానన్నమాట. చాలా అందరం కలిసి అప్ టు ఉజ్జయిని వరకు, అప్ టు జైపూర్ వరకు. సో 50% ఇక్కడే మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో బోర్డింగ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకా తెలుసుగా, ఇంకా కాచిగూడలో మామూలుగా ఉండదు అనమాట. అండ్ ఇందులో ఇప్పుడు S5లో బోర్డింగ్ అయిన ప్యాసింజర్స్ కొంతమంది జైపూర్ వరకు ఉన్నారు వైద్యం కోసము. అండ్ అందులో 50% వచ్చేసి ఉజ్జయిన్లో దిగేవాళ్ళు ఉన్నారు. మహాకాళేశ్వరుడు అనే ప్రసిద్ధమైనటువంటి టెంపుల్ అక్కడ ఉందంట. సో అందుకోసం కొంతమంది అక్కడికి వెళ్తున్నారు. సో ఈ విధంగా మన S5 అనేది ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ లోడింగ్ చెప్పలేండి కానీ, బట్ నార్మల్ పర్లేదు అన్నమాట. కర్నూలు కదా, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫుడ్ అనేది నెంబర్ 1గా ఉంటుంది టేస్ట్. సో లంచ్ ఇక్కడే తీసుకున్నాను నేను. కర్నూలు రైల్వే స్టేషన్ కొద్ది దూరంలోనే 80 రూపీస్ పడింది. చాలా టేస్ట్ ఉండడం వల్ల నేను పార్సల్ కూడా కట్టించుకున్నాను. 120 రూపీస్ అన్నారు పార్సల్ అయితే. సో కట్టించుకున్నాను. ఇంకా అదే నాకు నైట్ ఉంటుంది. కానీ మన S5లో ఉన్న ప్యాసింజర్స్ మాత్రం ఇప్పటికే వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాళ్ళు క్యారీ చేస్తున్నారు కదా. సో వాటిలో చాలా ఈజీగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా నైట్ కూడా ఇలాగే ఉంటుంది అంటాను. సో నేను అనవసరంగా తెచ్చుకున్నానే ఫుడ్ అని అనిపిస్తుంది. This line coming from Raichur. Welcome to first halt, మన గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. 55 కిలోమీటర్స్ని కవర్ చేసుకుని గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 5 గంటల 9 నిమిషాలు. కేవలం 1 నిమిషం మాత్రం ఇక్కడ హాల్టింగ్ ఉండబోతుంది. 5 గంటల 10 గంటలకు ఇక్కడి నుండి రవాణా అవుతుంది. బట్ 5 గంటల 21 నిమిషం 12 నిమిషముల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 1 చేరుకోవడం జరిగింది. కాంపౌండ్ వాల్ చూడండి, మన గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ది. ఇది మొత్తం కంప్లీట్ అయితే మామూలుగా ఉండదండి ఇది. అండ్ ఎంట్రన్స్ కూడా నేను చూశాను, ఇక్కడి నుంచి కనిపించింది. ఎంట్రన్స్ కూడా చాలా అమేజింగ్గా ఉంది, నిర్మాణంలో ఉంది. కంప్లీట్ అయిపోతుంది ఐ థింక్ మేబీ 6-7 months లోపు. ఇంతవరకు కంప్లీట్ అయ్యింది చూడండి కాంపౌండ్ వాల్. ఇంకా ఇదంతా బ్యాలెన్స్ ఉంది చూడండి. అలాగే గద్వాల్ జంక్షన్ ఇక్కడి నుంచి ఒక లైను మన రాయచూర్తో కనెక్ట్ చేసుకుంటుంది, ఆల్రెడీ చూపించాక. సో అదే అన్నమాట. మదనపూర్ రైల్వే బ్రిడ్జ్.
ఇది మొత్తం సింగిల్ లైన్ అయినందున ఎక్కడైతే ట్రాక్ బాగుండి అక్కడ మాత్రం 110 వరకు వెళ్తుంది. కానీ మిగతా అన్ని చోట్ల మాత్రం 105, 6 అలా మాత్రమే. చూద్దాం ఆఫ్టర్ క్రాసింగ్ కాచిగూడ రైల్వే స్టేషన్. అలాగే ఏదైతే మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది 750 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు హజూర్ సాహెబ్, నాందేడ్ వరకు ఉండబోతుంది. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుండి జైపూర్ వైపుకు వెళ్ళేటప్పుడు కోచ్ కంపోజిషన్ ఎలా ఉంటుందంటే, జనరల్స్ తర్వాత ఎండింగ్ ఆ సైడ్ నుండి జనరల్స్ తర్వాత S1, S2, S3, S4, S5 కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మధ్యలో వచ్చేసి ప్యాంట్రీ కార్ ఉంటుంది. ప్యాంట్రీ కార్ తర్వాత మళ్ళీ వచ్చేసి మనకు ఎకానమీ, థర్డ్ ఏసీ ఎకానమీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి B1, B2, B3 ఆ విధంగా ఉంటాయి అన్నమాట. థర్డ్ ఏసీ 5 ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ సెకండ్ ఏసీ 2 ఉంటాయి. ఆ తర్వాత ఫస్ట్ ఏసీ 1 ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ జనరల్స్ ఉంటాయి. సెకండ్ హాల్ట్ అయిన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర కాచిగూడ నుండి చెంగల్పట్టు వెళ్ళే ఎక్స్ప్రెస్ మీట్ అవ్వడం జరిగింది. ఓవర్ క్రౌడ్, జనరల్ అయితే ఓవర్ క్రౌడ్. 130 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 6 గంటల 18 నిమిషాలు. కేవలం 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 6 గంటల 20 నిమిషాలు ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సిందిగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 6 గంటల 53 నిమిషములకు చేరుకోవడం జరిగింది. అలాగే చూపించాను కదా, ప్లాట్ఫామ్ 1 మీద మన కాచిగూడ నుండి చెంగల్పట్టు వెళ్ళే చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ కూడా ఆల్రెడీ డిపార్చర్ అయింది ప్లాట్ఫామ్ నుండి. వెల్కమ్ టు 4th హాల్ మన కాచిగూడ రైల్వే స్టేషన్. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవాల్సిన అరైవల్ టైం వచ్చేసి 9 గంటల 10 నిమిషములు. 10 నిమిషములు హాల్ట్ తీసుకుని 9 గంటల 20 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సిండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 8 గంటల 57 నిమిషములు, అంటే 13 నిమిషములు ఆన్ టైం కన్నా 13 నిమిషముల ముందుగా మన జైపూర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. అండ్ 9:10 కూడా ఇంకా కాలేదు, ఇంకో 10 నిమిషాలు ఇక్కడ. ఎందుకంటే 10 నిమిషాలు హాల్ట్, ఎందుకంటే ఇక్కడ వాటర్ రీఫిల్లింగ్ జరుగుతుంది. ఇక్కడ థర్డ్ హాల్ట్ అయిన మన షాద్ నగర్ రైల్వే స్టేషన్ స్కిప్ చేయడం జరిగింది. ఇది 4th హాల్ట్ అవుతుంది. అలాగే కాచిగూడ నుండి యలహంక జంక్షన్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ 3 మీదకి షంటింగ్ అవ్వడం జరిగింది. 9 గంటల 20 నిమిషాలు ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 9 గంటల 20 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద 236 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత కూడా టీసీ మాత్రం ఇంతవరకు రాలేదండి. మన స్లీపర్ టీసీ రాలేదు. బహుశా ఇంకేమైనా కాచిగూడ క్రాస్ అయిన తర్వాత మనకు కాచిగూడ నిజామాబాద్ సెక్షన్లో రావచ్చు అన్నమాట. ఇంతవరకు మన టీసీ కన్ఫర్మేషన్ అనేది ఇంకా కన్ఫామ్. మన టికెట్ కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద మీరు చూస్తున్నారు కదా, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి కదా.
ఇక్కడ ఏవేవో లోకల్ బ్రాండ్స్ వాటర్ ఉంటాయి కానీ రైల్ నీరు మాత్రం ఎప్పుడో ఒకనొకప్పుడు దొరుకుతుంది, అంతేగాని అన్ని సమయాల్లో రైల్ నీరు ఉండదు అనమాట. ఏ విధంగా అయితే మనకు తమిళనాడు, కేరళ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉండనే ఉండదు. Welcome to Nizamabad city. Welcome to second day journey. తెలంగాణ రాష్ట్రంలోనే మన నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. టూ కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 12:18 2 minutes హాల్ట్ తీసుకొని 12:20 ఇక్కడి నుంచి డిపాజిట్ అవుతున్నట్టుగా మన ట్రైన్ ఎగ్జాక్ట్గా 12:55 మన నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లోకి చేరుకోవడం జరిగింది మన జైపూర్ ఎక్స్ప్రెస్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బోర్డ్స్ కొత్త తరహాలో ఉన్నాయన్నమాట, మీరు చూడొచ్చు అన్నమాట. ఇవి నాకు ఏమంతగా నచ్చలేదన్నమాట. ఎవరికైతే ఈ బోర్డులు ఈ తరహా బోర్డులు అంటే బాగుంది అన్నమాట. ఒక మన దేశాన్ని అంటే 3 రకాల కలర్స్తో బాగానే ఉంది. బట్ ఎంతమందికి ఇటువంటి బోర్డులు నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. కాచిగూడ నుండి నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ సెక్షన్లో మెడ్చల్ అండ్ కామారెడ్డి ఆ 2 స్టేషన్లు కూడా స్కిప్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం రైల్వే సంబంధిత కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అలా అంటూ హాఫ్ కూడా అవ్వలేదు. ఇప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ అయినట్టుగా ఉంది. ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. మ్యాక్సిమం ట్రై చేస్తాను హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్లో మీతో మీటప్ అయ్యేదానికి. అలాగే నిజామాబాద్ రైల్వే జంక్షన్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఒక లైన్ వెళ్తుంది బోధన్, అలాగే ఇంకొక లైన్ వెళ్తుంది పెద్దపల్లి జంక్షన్, అలాగే ఒకటి ముడికేడు ఏదైతే మనం వెళ్తున్నామో అండ్ ఒక లైన్ మనం కాచిగూడ నుంచి వచ్చామన్నమాట. సో ఈ విధంగా ఇది ఒక జంక్షన్ అనమాట, 4 లైన్ల జంక్షన్ ఇది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు సమయం 7:30 అవుతున్నది. అండ్ ఇప్పుడు మనం రాత్రి ఆల్రెడీ పూర్ణ జంక్షన్ రైల్వే స్టేషన్ లోకో రివర్సల్ జరిగింది. అది ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ టైం మన అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్లో లోకో రివర్సల్ జరుగుతుంది ఇక్కడ. ఓకే 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 గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఇదే అండి సెకండ్ డే జర్నీ అనమాట. శివపూర్ రైల్వే స్టేషన్ దగ్గర. అండ్ మార్నింగ్ చూడండి వర్షం అక్కడ లాస్ట్ స్టేషన్లో చాలా బీభత్సమైన వర్షం. ఎందుకు ఇక్కడ మన ట్రైన్ హాల్టింగ్ అయింది. ఇది నాకు మంచి ఇదిగోండి ఇక్కడ శివపూర్ ఇది మనకు అండర్ మహారాష్ట్రలోకి వస్తుంది. వెదర్ మాత్రం చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్ అన్నమాట. నేను రాత్రి వచ్చేసి నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు చూపించగలిగాను. ఆ తర్వాత నాందేడ్ కూడా చూపిద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో పైకి వెళ్ళిపోయాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కంఫర్ట్గా లేదు కదా నా యొక్క సీటు. సో అందుకోసం వన్స్ పైకి వెళ్ళిపోతే మళ్ళీ కిందికి రావాలా లేదా అని ఆలోచించాల్సి వస్తుంది. వర్షం పడుతున్నది. రూట్ ఇండికేటర్ ఉంది చూడండి ఇక్కడ. రూట్ ఇండికేటర్ ఏ దిశలోకి లైటింగ్స్ మొత్తం 5 లైట్స్ వెలిగితే సో మన ట్రైన్ అదే ప్లాట్ఫామ్లో పోతుందని మీరు గుర్తించాలండి.
వెల్కమ్ టు 12th హాల్ మహారాష్ట్రలోని 1974 Karnal City Jaipur Express is coming on. వెల్కమ్ టు 12th హాల్ టు మన మహారాష్ట్రలోని అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్. అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 8 గంటలు. సో మన టైం 7:50 చేరుకోవడం జరిగింది. అంటే 10 నిమిషంలో బిఫోర్ ఆన్ టైం కన్నా 10 నిమిషాల ముందుగానే మన అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1, 2, 3 అనుకుంటా అనేది ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడే లోకో రివర్స్ ప్రాసెస్ కూడా ఇక్కడే జరుగుతుందండి. అది కూడా చూపిస్తాను. అందుకోసమే నేను పూర్తిగా ఫ్రంట్లోకి, అంటే ఇప్పుడు నేను జనరల్ కోచ్లో ఉన్నానండి. $751 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని అకోలా జంక్షన్ అంటే 12th హాల్ట్ అవుతుంది. ये प्लेटफॉर्म 3 है ना? ये 3 है ना? वो 1, 2, 3 है पूरा. कितना प्लेटफॉर्म है इधर? 3 ही समझता हूँ. ये 3 नंबर पे आती गाड़ी. हाँ. ये पूरा कितने प्लेटफॉर्म? 3 है बस इधर अकोला में. अकोला में 4 है, 5 है. नहीं, उधर नहीं, प्लेटफॉर्म नहीं है उधर. वो 5 नंबर उधर है, 4-5 नंबर. ये 3 नंबर पे आती है गाड़ी. ये हमेशा 3 नंबर पे आती है इधर. हमेशा हैदराबाद का गाड़ी 3 नंबर. जनरल का यही हालत होता है भाई. जब भी गाड़ी नहीं रुकती है बराबर आगे चढ़े जाते हैं लोग को. సీట్స్ बहुत है. నేను పూర్తిగా ఇక్కడండి అక్కడి నుంచి S5లో నుండి జనరల్లోకి ఇక్కడికి వచ్చి నేను, ఎందుకంటే దిగడానికి అండ్ చూపించడానికి బాగుంటుంది కదా అని ఎలాగో ఫస్ట్ ప్రాసెస్ లోకో రివర్సల్ ఎలా ఉంటుంది అనేది చూపించలేకపోయాను పూర్ణ జంక్షన్ రైల్వే స్టేషన్లో. అట్లీస్ట్ ఎప్పుడైనా మన అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్లో చూపిద్దామని ఇలా వచ్చేసానండి. అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్ మన మహారాష్ట్రలోనే ఇది ఒక జంక్షన్ అన్నమాట. ఇలా వెళ్ళిపోతే ఇదిగోండి, మన తిరుపతి నుండి కూడా అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్కి కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఎక్స్ప్రెస్లో. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే భుసావల్ వస్తుంది, భుసావల్ జంక్షన్. అలాగే ఇలా చిన్నగా స్ట్రైట్కి వెళ్ళి ఆ తర్వాత కొద్దిగా రైట్లోకి వెళ్ళినట్టయితే ఖండ్వా జంక్షన్ వస్తుంది. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి ఇలా కంటిన్యూ వెళ్ళదన్నమాట. ఇలాగా మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. రిటర్న్ వచ్చేసి ముర్తిజాపూర్, బడ్నేరా, తర్వాత న్యూ అమరావతి ఈ విధంగా వెళ్ళిపోతుంది. అందుకోసమే ఇక్కడికి వచ్చిన తర్వాత లోకో రివర్స్ వ్యాప్ 7తో గుండ్వానా ఎక్స్ప్రెస్ భుసావల్ నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే గుండ్వానా ఎక్స్ప్రెస్. భుసావల్ ఇక్కడే కదా ఉండేది, సో భుసావల్ నుండి వస్తుంది. గోండ్వానా ఎక్స్ప్రెస్. ఇప్పుడు డీకప్లింగ్ ప్రాసెస్ అయిపోయింది, ఇంజిన్ స్టార్ట్ అయింది.
ఇప్పుడు ఫ్రంట్కి తీసుకెళ్తారు. వర్షానికి ఆ లోగో చూడండి ఎలా అయిపోయిందో. అసలు ఆ లోగో మీద ఉండే నెంబర్స్ అయితేనేమి, అది ఏ షెడ్కి సంబంధించిన మొత్తం ఏమి కనపడటం లేదు. అది అక్కడ ఊడి రావడం లేదు, టైట్ ఉంది, అందుకు రివర్స్ చేసుకుంటున్నాడు. అది లివర్ ఉంటుంది కదా, లివర్ గట్టిగా పట్టుకుంది. ఎప్పుడు వచ్చేసింది. అండ్ లోకో రివర్సల్ ప్రాసెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 20 మినిట్స్ టైమింగ్ ఇవ్వడం జరుగుతుంది. విశాఖపట్నంలో కూడా అంతే, 20 మినిట్స్ ఉంటుంది ప్రతి ట్రైన్కు. అయితే ఇక్కడ కేవలం 10 మినిట్స్ మాత్రమే. ఈ ట్రైన్కి వచ్చేసి అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 8 గంటలు, 10 నిమిషాలు హాల్ట్ తీసుకుని 8 గంటల 10 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే 10 నిమిషాల హాల్ట్ మాత్రమే. 10 నిమిషాల్లో ఏదో ఈ విధంగా చాలా ఫాస్ట్గా చేసేసారు. అండ్ అయినా కానీ 10 నిమిషాలు ముందే రావడం జరిగింది. అంటే 7 గంటల 50 నిమిషాలకు చేరుకోవడం జరిగింది. అంటే ఆ విధంగా 10 నిమిషాలు, ఇది ఒక 10 నిమిషాల ప్రాసెస్. మొత్తం 20 మినిట్స్ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ 8కి చేరుకున్నాము. ఇంకా 10 నిమిషాల్లో ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది కదా ఎలక్ట్రికల్ది. ఇంకా ఈ లోకి వచ్చేసి ఫ్రంట్ అటుపక్కకి వెళ్ళాలి. ట్రైన్ వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది. మన దగ్గర అమౌంట్ లేదు, మళ్ళీ నేను లోపలికి వెళ్ళాలి. సో అంతా మనోళ్ళే అన్నమాట. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ బోటింగ్ అనే వాళ్ళు. సో అమౌంట్ ఇస్తామండి, చూపించారండి, వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ చాలాసేపు మన ట్రైను ఆగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే లోకో వెళ్ళింది. సో మనం అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్ ఒక లైట్ టిఫిన్ చేసుకున్నాము. అలాగే ఆ పేర్లు మనకు గుర్తులేదు. సో అక్కడికే వెళ్తున్నాను మళ్ళీ. చాలా హాట్ ఈ ట్రైన్ కోసం స్పెషల్గా నేను చేసుకొని తీసుకొచ్చాను అన్నాడు. సో చూద్దాం అన్న ఎక్కడున్నాడో. ఇది ఎక్కడ పెట్టినాడు. జో గరం హే వద్దేదో సమోసా కచోరీ గరం. చాలా హాట్ ఉందండి, చూడండి. చాలా హాట్, పట్టుకోకూడదు మనం, బాగుండదు అన్నమాట. ఎంతమంది బాగుండదు. లేకిన్ టేస్ట్ తో హోగానా. అవి తో చూడండి ఎంత నిజాయితీ అనమాట. డబ్బులు కూడా అవసరం లేదు, టేస్ట్ ఉంటేనే బాగుంటేనే డబ్బులు ఇవ్వమంటున్నాడు. इसे क्या बोलते दाबेली. दाबेली इधर वड़ा पाव करके भी बोलते हैं. वड़ा पाव तो मालूम है. जो पूरा लगाया है ना आप लोग ऊपर, आलू का मसाला दाबेली. और इसे क्या बोलते हैं? कचोरी है. కచోరీ और సమోసా ఓ సమజ్ గా. చూడండి, నాకు ఒక కచోరీ ఒక సమోసా ఇవ్వడం జరిగింది సింగిల్. సో దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్. ఇక్కడ దాబేలి నేను చెక్ చేయలేదు. దాబేలి అయితే కొద్దిగా వేడి ఉండదు అని అన్నాడు. సో అందుకోసం మనం అవి తీసుకున్నాం అన్నమాట. ये कौन सी ट्रेन है? शालीमार हावड़ा. शालीमार से कहाँ जा रही है? मुंबई से हावड़ा. अच्छा. ఈ ట్రైన్ చాలా టేస్టీగా ఉండడం వల్ల, అలాగే తర్వాత వేడి కూడా ఉండడం వల్ల ఆల్రెడీ ఒక ప్లేట్ కంప్లీట్ చేసుకున్నాను. సో మళ్ళీ తీసుకున్నాను అనమాట. సో మళ్ళీ 30 రూపీస్ తీసుకున్నాను. అమౌంట్ నా దగ్గర 20 రూపీస్ ఇచ్చాను. ఇంకా 10 రూపీస్ బ్యాలెన్స్, అది ఏగొట్టే మళ్ళీ అని చెప్పాడు. సో ఇదే అండి, చాలా వేడి. చాలా ఎప్పుడైనా ఎనీ టైం అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్ వస్తే ఇక్కడ తీసుకోవడం మర్చిపోతాను అనమాట. आपका नाम क्या है? सतीश అన్నమాట. वो तिरुपति जाने वाली ट्रेन आती है ना, तिरुपति. तो आप वो ट्रेन को भी आप रहते ना. సతీష్ అన్నమాట. సతీష్ మాల్గి. చూడండి మనిషి ఎలా ఉంటాడో, చాలా బాగుంటుంది, వేడిగా ఉంటుంది. అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 నుండి
మన జైపూర్ ఎక్స్ప్రెస్ 8 గంటల 10 నిమిషాలకు డిపార్చర్ అవ్వాలి. లోకో రివర్స్లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. బట్ మన ట్రైను 8 గంటల 30 నిమిషాలకు డిపార్చర్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే అంత ప్రాసెస్ అక్కడ టైం అంత పడుతుంది కాబట్టి. అండ్ మన బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అకోలా చేసిన రైల్వే స్టేషన్లో జీవితంలో ఎప్పటికీ మరవలేమండి. చాలా క్రిస్పీగా ఉండింది కచోడి అనేది. అండ్ సమోసా అయితే మరీ చాలా వేడి, ఎంత వేడి అంటే పెదాలే కాలిపోయాను, నాలుకే కాలిపోయింది అనమాట, అంతటి వేడి. చాలా బాగుండింది. ఒకసారి 30 రూపీస్తో తీసుకున్నాను. ఇంకా మళ్ళీ హాయ్ 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 మళ్ళీ ఆయన హాయ్ అంటున్నాడు ఆయన. సో ఆయనే అన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ పాపం ఇంకా 10 రూపీస్ లేదా అని గ్రహించాడు. సో మళ్ళీ ఒక ప్లేట్ అంటే మళ్ళీ ఒక సమోసా, సింగిల్ కచోడి ఇవ్వడం జరిగింది. నేనే ఆయనకు 10 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాను. సో ఈ విధంగా మనం మన టిఫిన్, మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఈ విధంగా ప్లాట్ఫామ్ 3 నుండి బయలుదేరుతున్నామండి. రివర్సల్ అంటే ముర్తిజాపూర్, బాడ్నేరా, ఆ విధంగా అమరావతి. అంటే ఇది ఇప్పుడు లైన్ అయితే ఉందో ఈ లైన్ వచ్చేసి భుసావల్, నాగపూర్ మెయిన్ లైన్ అండి ఇది.